సైన్ బోర్డ్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ సమస్యలు, పైప్ లైన్ సమస్యల కాలనీకి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నామని, ఇక ముందు కాలనీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని అధ్యక్షులు పోనుగోటి సునీల్ తెలిపారు. పలువురు నాయకులు కాలనీ అధ్యక్షులు సునీల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామోలు జ్ఞానేశ్వర్, ఉదయ్ రాహుల్, ఆంజనేయులు, దశరథ, సత్యప్రకాష్, సత్యనారాయణ, వెంకటేష్, వినోద్, ముకుటేశ్వర్, బ్రహ్మం తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిసారి ఏ ఈవెంట్ జరిగినా కూడా మీరు మొత్తం కాలనీలో ప్రతి ఒక్కటి కవర్ చేసేసి పబ్లిక్ చూపిస్తారు. మేము చేసే ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీ నలుగురు తెలాలన్న ఉద్దేశం మీరు ప్రతి దాంట్లో ముందుకుంటారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాజశేఖర్ కాలనీలో కాలనీ ఎలక్షన్ జరిగాయి. సో ఇలా అంటే భారీ స్థాయిగా మేము అనుకున్న దానికంటే మరీ ఎక్కువ ఓటింగ్ పోల్ అయింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో అలాగే మా సుదేష్ అంకుల్ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే తను కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఓటములు అనేది ఏం కాదు. మళ్ళీ మేము అందరం ఒకటే టీమ్గా ఉంటాం, కష్టపడి పనిచేస్తాం, కాలనీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము. సో ఇంతకుముందు యాక్టివిటీస్ చేసాం. డెవలప్మెంట్ ఏవైతే మేము కమిట్మెంట్ ఇచ్చామో దానికంటే కొన్ని అడిషనల్గా చేసాం. కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. అంటే 2 years స్టింట్ అనేది సరిపోదు. సో అవి కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి, ప్రాసెస్లో ఉంది. అది కూడా ఫాలోఅప్ చేసి అవి కూడా చేస్తాం. సో నాకు సహకరించిన నా టీం రాహుల్ గారు కానీ, ఆంజనేయులు గారు కానీ, బ్రహ్మమంకులు కానీ, సత్య అన్న కానీ, సత్యప్రకాష్ అన్న కానీ, ఉదయ్ గారు, ఇంకా గోవించార్ అన్న కూడా నాకు కాంపిటీషన్ కానీ మాకు ఏం లేదు. మళ్ళీ సేమ్ టీంలో జాయిన్ అవుతాం. వెనకాల నుండి ప్రోత్సహించారు. అంటే ఎంతో నా టీంలో ఉండే అది ప్లస్ మన వినోద్ అన్న నాకు అంటే వీళ్ళంతా బ్యాక్ బోన్లో ఉండేసి వీళ్ళు నాకు పుష్ చేసి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతి యాక్టివిటీలో వీళ్ళందరూ నా బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేశారు. సో దానివల్లనే ఈరోజు కానీ డెవలప్మెంట్ అంటే మేము వచ్చినప్పుడు ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నామో అప్పటి నుంచి ఇప్పటికి చాలా చేంజెస్ అయిపోయాయి కాలనీలో. ఐ మీన్ సైన్ బోర్డ్స్ చేయడం కానీ, పాస్ట్ డెవలప్మెంట్ కానీ, స్ట్రీట్ లైట్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ చేశాము. ఇంకా కొన్ని అనుకున్నాం పైప్ లైన్లో ఉన్నాయి, అవి కూడా చేస్తాం, త్వరగా చేస్తాం. అంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. సో కొంచెం ఫాలోఅప్ చేసి అంటే దీనికి కూడా ఏంటంటే మన కార్పొరేటర్ గారు కూడా సహాయ సహకారాలు అందించారు. సో వాళ్ళ సపోర్ట్ వల్లనే కొన్ని పనులు చేయగలను. సో వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభాముఖంగా.